ఊరెళ్తున్నారా? 2-3 రోజులు తిరిగి రారా? అయితే ఈ వార్త మీకోసమే. ఏ ఊరికైనా వెళ్ళండి, ఎన్ని రోజులైనా వెళ్ళండి, కానీ పోలీసులకు సమాచారం ఇవ్వండి, లేదంటే మీ ఇల్లు గుల్ల కావడం ఖాయం. అవును, ఇళ్ల తాళాలు పగలగొట్టి సర్వం సర్దేసే బ్యాచ్ కాలనీల్లో తిరుగుతోంది. జాగ్రత్త. ముగ్గురు దొంగలు. తాళం వేసిన ఇల్లు కనిపిస్తే పండగే. చీకట్లో వస్తారు, అంతా సర్దేస్తారు. గాచారం బాగలేకపోతే అరటిపండు తిన్నా పండ్లు విరుగుతాయంటారు పెద్దలు. ఏలూరులో ముగ్గురు దొంగలకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. దొంగతనాలు చేస్తూ పోలీసులకు దొరకకుండా దర్జాగా బతుకుతున్న దొంగలు ఎరక్కపోయి ఇరుక్కున్నారు. పోలీసుల వాహనాల తనిఖీల్లో పట్టుబడిన దొంగలు తమ బండారాన్ని వాళ్లే బయట పెట్టుకున్నారు. ఈ ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. సెప్టెంబర్ 11వ తేదీన అర్ధరాత్రి కలపర్రు టోల్గేట్ వద్ద పోలీసులు వెహికల్స్ చెక్ చేస్తున్నారు. ముగ్గురు వ్యక్తులు ఓ బైక్ పై వస్తున్నారు. అయితే పోలీసులు బైక్ ను ఆపాలని అడ్డమొచ్చారు. దీంతో పోలీసులను చూసిన ముగ్గురు పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే ఆ ముగ్గురిని పట్టుకుని విచారించగా దొంగలని తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ రామరాజ్ నగర్ కు చెందిన పేకెట్టి వెంకట్రెడ్డి, నూజివీడు మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన చేకూరి వెంకట్రెడ్డి, విజయవాడ కొత్తపేటకు చెందిన షేక్ అల్లా బక్షు ముగ్గురు దొంగలు. ఈ ముగ్గురికి తాళం వేసిన ఇల్లు కనిపిస్తే పండగే. ఎక్కడెక్కడ ఇండ్లకు తాళాలు వేసి ఉన్నాయో ముందు రెక్కి నిర్వహిస్తారు. ఆ తరువాత అర్ధరాత్రి వచ్చి చోరీలకు పాల్పడుతుంటారు. అలా తాళ్లమూడి, పెదపాడులో ఇండ్లను గొల్ల చేశారు. నూజివీడు పిఎస్ పరిధిలోను 3 ఇళ్లను దోచేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి 82 గ్రాముల బంగారపు వస్తువులు, 4 కేజీల 756 గ్రాముల వెండి వస్తువులు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. చోరీ సొత్తు మొత్తం 10,78,000 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ముగ్గురు వ్యక్తులని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వేరే ప్రాపర్టీ అఫెన్సెస్ లో. వీళ్ళు కూడా మన పెదపాడు లిమిట్స్ లో ఒక 3-4 కేసులు, తర్వాత నూజివీడు ఏరియాలో కూడా వీళ్ళు వేరియస్ హౌస్ బ్రేకింగ్ దొంగతనాల్లో ముద్దాయిలుగా ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి చైన్ స్నాచింగ్ అన్ని, తర్వాత ఈ పాత దొంగతనాలు అన్నీ కలిపి మనం 115 గ్రాముల బంగారము, ఒక 4 కిలోల 756 గ్రాముల వెండి కూడా సీజ్ చేయడం జరిగింది. వీటన్నిటి విలువ 13,28,000 వరకు ఉంటుంది. మన హౌస్ బ్రేకింగ్ టైంలో కూడా చాలా వరకు సీసీటీవీ కెమెరాస్ ఏ ఇళ్లలో అయితే మీరు ఇన్స్టాల్ చేసుకుంటారు, ఏ ఇళ్లలో మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ ఊర్లోకి వెళ్ళిపోతున్నప్పుడు ఒకసారి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, మహిళా పోలీసు లాంటి వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ చేస్తే మా పోలీస్ కంట్రోల్ రూమ్కి చెప్పినా కూడా మీ ఇంటికి ఎక్కువ భద్రత ఉంటుంది. అది కాకుండా సీసీటీవీ కెమెరాలు అనేవి విరివిగా ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళితే ఆ సమాచారాన్ని పోలీసులకు తెలపాలని ఎస్పీ శివప్రతాప్ కిషోర్ సూచించారు. ప్రజలు తమ కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు.